రా దేవి, ఎక్కడ ఉన్నావు దేవి? నేను నీ అభిని దేవి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకు దేవి. దేవి దేవి. అభి, ఇలా చూడు, ఉదయం టాబ్లెట్ వేసుకున్నావా లేదా? అయ్యో, నేను చెప్పేది నిజమే మావయ్య. నేను దేవిని ఇక్కడే చూశాను మావయ్య. అభి రా, పిల్లిపేట దగ్గరికి వెళ్దాం పదా. అందరూ అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నారు. అభి, నేను ఎక్కడికి రాను మావయ్య. నేను దేవిని కలవాలి, తనతో మాట్లాడాలి మావయ్య. ఒకవేళ నన్ను చూసి మండపం నుంచి పారిపోయి ఉంటే దేవి. అభి, అభి, అనవసరంగా గందరగోళం సృష్టించద్దు అభి. దేవి దేవి దేవి. అభి, అభి, నన్ను క్షమించండి అభి. నేను ఇప్పుడు మిమ్మల్ని కలవలేను. నా చెల్లి సత్య పెళ్లి ఇప్పుడు నా వల్ల ఆగిపోకూడదు. దేవి దేవి. దేవి దేవి దేవి. అభి, దేవి అభి, దేవి దేవి దేవి. ఉండండి మావయ్య, నా మాట విను అభి. దేవి దేవి. వదలండి మావయ్య. అభి, అమ్మా అమ్మా, నేను దేవిని చూశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు అభి? అవునమ్మా, నేను దేవిని చూశానమ్మా. నా దేవిని మేడపైన చూశానమ్మా. దేవియా? కానీ ఇప్పుడు తను కనిపించడం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అభి అక్కని చూసారా? అయితే మరి అక్క ఎక్కడికి వెళ్ళింది? దేవి రూమ్ లోనే కదా ఉండాలి, మరి ఎలా చూసుంటారో. అభి, ఒకసారి నేను చెప్పేది వినరా. వదలండి మావయ్య. అమ్మా, దేవి ప్రాణాలతోనే ఉందమ్మా. తను ఈ పెళ్లికి వచ్చిందమ్మా. తను ఇక్కడే ఉందమ్మా. ఏంటిది? మండపంలో అక్కని చూశాను అని అభి అంటున్నారు. అయితే నిజంగానే దేవిని చూసారా? దేవి 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 దేవి. అవునమ్మా, నేను చెప్పేది నమ్మండమ్మా. అభి, అలాంటిదేం అయ్యుండదు అభి. అర్జున్, నువ్వైనా నమ్మరా? సత్య, నా దేవి ప్రాణాలతోనే ఉంది. ఈ మండపంలోనే ఉంది నా దేవి. అభి, ఇది ఎలా జరిగింది అసలు? దేవి పేరు వింటేనే చాముండేశ్వరి చంపేస్తుంది. ఒకవేళ అక్క ఏమైనా తొందరపడిందా? ఎక్కడికి వెళ్ళుంటుంది? సత్య, నన్ను క్షమించు. ఇది నిజంగా విధా లేక దేవుడి లీలో అర్థం కావట్లేదు. అభి నన్ను చూశారు. నేను ప్రాణాలతో ఉన్నది ఆయనకి తెలిసిపోయింది. ఇన్ని రోజులుగా ఈ విషయం అభికి తెలియాలని, ఆయన కంట్లో పడాలని నేనెంతో కోరుకున్నాను. కానీ ఇప్పుడు తెలియకూడదు. ఆయనకి ఇప్పుడు తెలిసిపోయింది. సత్య, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, దేవి చూశానమ్మా. దేవి ఇక్కడే ఉందమ్మా. దేవి 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 అభి, దేవి. అభి, అభి, ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో అమ్మా, నేను కళ్ళారా చూశానమ్మా. అభి. స్పృహతోనే మాట్లాడుతున్నా. దేవి ప్రాణాలతోనే ఉందమ్మా. అభి, తనని నేను చూశానమ్మా. అభి, ఏమైంది? అరే చెప్పేది వినరా. అరే రారా వెళ్దాం. ఆగండి నాన్న, ఎందుకు నేను చెప్పేది ఎవరు నమ్మడం లేదు. అర్జున్. అభి, ఏమైందిరా? ఏం అర్జున్, మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను రా. తను ఇక్కడే ఉందిరా. దేవి చావలేదురా. నన్ను నమ్మరా అర్జున్. సరే అభి, 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 కూల్ 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 కూల్. నేను నమ్ముతాను. నేను నమ్ముతాను. నువ్వు నమ్ముతున్నావు కదా? నువ్వు నమ్ముతున్నావు కదా? అయితే వెంటనే కళ్యాణ మండపంలో ఉన్న అన్ని తలుపుల్ని మూసేయమని చెప్పరా. నా దేవి భయపడి పారిపోకూడదురా. అన్ని రూల్స్ చెక్ చేయమని చెప్పరా. దేవి. అభి, 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 నన్ను
క్షమించండి అభి. నా జీవితం నిలబెట్టడం కోసమే నా చెల్లెలు సత్య ఇక్కడికి వచ్చింది. కానీ మనల్ని ఒక్కటి చేసే ప్రయత్నంలో అది అర్జున్ని లవ్ చేసింది. ఇప్పుడు తన ప్రేమని త్యాగం చేసి నా జీవితాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నేను కిందకొచ్చి మీ ముందు నిలబడ్డానంటే నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది. తన జీవితం నాశనం అవుతుంది. ఎప్పటికైనా సరే మీరు నేను కలుసుకుంటే మన పెళ్లి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సందర్భాన్ని వదిలేస్తే సత్య పెళ్లి ఎప్పటికీ జరగదు. సత్య పెళ్లి జరగాల్సిందే. అది జరగకుండా నేను మీ ముందుకి రాలేను. అందువల్లే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి అవి. ఏంటి గందరగోళం? దేవి ఎక్కడా? నాకు తెలీదండి. దాన్ని సత్య అభిరామే చూసుకుంటున్నారండి. ఎక్కడ గొంతు నిన్ను చంపేస్తాను. నువ్వు కూతుర్ని చూసుకునే లక్షణం ఇదేనా? అసలు నువ్వు తల్లివేనా? నిన్ను నన్ను వదలరా. అభి 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 దేవి, దేవి, నువ్వెక్కడున్నావు దేవి? ప్లీజ్, నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు బాగా తెలుసు దేవి. నా మనసు అదే చెప్తుంది దేవి. అది నేను తెలుసుకోగలుగుతున్నాను దేవి. ప్లీజ్ దేవి, దేవి, ఎందుకు నా నుంచి తప్పించుకొని దాక్కున్నావు దేవి? అలా నేను ఏం పాపం చేశాను దేవి? అలా నేను ఏం తప్పు చేశాను దేవి? అక్షర, దేవి ఎక్కడుంది? తెలీదు సత్య. నాకు ఏం అర్థం కావట్లేదు. తను ఇందాక రూమ్ లోనే ఉండాలి. రూమ్ లో ఉండాలా? ఎందుకైనా మంచిది, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. త్వరగా వెళ్ళు. కళ్యాణి, నువ్వు కూడా. దేవి, చెప్పేది వినరా? రే రారా వెళ్దాం. దేవి, దేవి, అయ్యో దేవి, అయ్యో, ఎక్కడికి వెళ్ళారో ఏమైందో ఏం తెలియడం లేదే. ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఒకవేళ నిజంగానే అభి దేవిని చూసుంటారా? అలా ఏం జరిగి ఉండదు. లెటర్ ఏదైనా రాసి పెట్టారా? ఏదైనా లెటర్ ఉందేమో చూడ త్వరగా. ఆపి ఫోన్ లైవ్. స్విచ్ ఆఫ్. లెటర్ లాంటిదైతే ఏమీ లేదు. ఆ, సరే ఓకే, నువ్వు బయట ఒకసారి వెతికి చూడు. నేను సత్య కాల్ చేసి మాట్లాడతాను. సరే. సరే.